ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా, మీకే సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. అనేక మందిగా నాయనా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి సామెతల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టాను. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టను. ప్రియమైన విశ్వాసులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబీకులకు ప్రభు పేరట పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. మరి మా కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కొరకు, మీ కుటుంబాల క్షేమము కొరకు కూడా మేము ప్రతి క్షణం ప్రార్థన చేస్తున్నాం.
దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని కలిసి మనం చదువుకున్నాం కదా. ఈ పరిశుద్ధ వాక్యములో మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. చాలామంది అభిప్రాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే నష్టపోయినటువంటి కుటుంబాలు చెప్పే ఒక సత్యం ఏమిటి అని ఉదయకాలం ఆలోచన చేస్తే, ఇంకెక్కడి న్యాయమండి, న్యాయము చచ్చిపోయింది. అవునండి, న్యాయము అనే చక్కటి 3 అక్షరాలు మాట లోకములో 4 అక్షరాలుగా మారిపోతుంది. గమనిస్తున్నారా? న్యాయము అనే మాట 3 అక్షరాలైతే 4 అక్షరాలుగా మారుతుంది. ఈ మాట ఆలోచన చేస్తే, ఈ న్యాయమునకు ముందుగా ఆ అనే అక్షరం అక్కడ వచ్చి చేరుతుంటున్నప్పుడు న్యాయము అన్యాయముగా మారిపోతూ ఉన్నది. అవును ప్రియులారా, అన్ని విషయాల్లో కాకపోవచ్చేమో, కొన్ని విషయాల్లో తప్పనిసరిగా న్యాయమో అన్యాయమో అయిపోతుంది. ఒకవేళ మనుష్యులు తమ యొక్క మాటల యొక్క చతురతతో న్యాయము అన్యాయము చేయవచ్చు, అన్యాయాన్ని న్యాయము చేయవచ్చేమో. కానీ మన తండ్రి అయిన దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మన 32వ వచనం నుండి చదువుతున్నప్పుడు, ఆయన తన మహిమ సింహాసనం మీద ఆసీనుడై ఉంటుండగా ఆయన తీర్పు తీరుస్తున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది కదా. మేకలు గొర్రెలు అనే 2 గుంపులు ఆయన వేరు చేస్తూ ఉంటున్నాడు. మేకలను అనుకుందాం మనము అక్రమము అన్యాయము చేయవారు అనుకుందాం. కుడివైపున ఉన్నటువంటి వారు నీతిమంతులు న్యాయస్తులు అని అనుకుందాం. దేవుని వాక్యం అంటుంది, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఈ విషయాల్లో దేవునికి ముఖమాటము లేదండి. ఎడమవైపున ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు పరిశీలన చేసి ప్రభువు చెబుతున్నటువంటి మాట, మీరు యొక్క నరకానికి పొండి. కుడివైపున ఉన్నటువంటి గుంపును పరిశీలన చేసి వారు చేస్తున్నటువంటి ఆ మంచి కార్యములు, మంచి నడవడిక, మంచి ప్రవర్తన, వీటన్నిటిని చూచి ప్రభు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ పరలోక రాజ్యములో చేరండి అని ఈ యొక్క గొర్రెలుగా ఉన్న గుంపును ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఈ మాటలలో అర్థమయ్యే ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని ఆలోచన చేస్తే, మేకలను గొర్రెల గుంపులో కలపటం లేదు, గొర్రెల గుంపులో ఉన్నవి మేకల గుంపులో కలపటం లేదు. ఇక్కడ అన్యాయము అక్రమం చేస్తున్న వారిని న్యాయము నీతి చేస్తున్న వారితో కలపటం లేదు, నీతి న్యాయాలు చేస్తున్న వారిని అక్రమము చేయం మేకల గుంపులో ఆయన కలపటం లేదు. ఆయన రెండింటినీ కూడా సూటిగా ఆయన చూస్తున్నాడు, సూటిగా ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. కోర్స్ భూలోకములో న్యాయ అన్యాయాలు 10 మంది ఎటు ఉంటే
అటు అన్యాయాన్ని న్యాయం అనవచ్చు, న్యాయాన్ని అన్యాయం అనవచ్చు. దాన్ని కొరకు మనం ఆలోచన చేయనవసరత లేదు. అది మన సబ్జెక్ట్ కాదు. కానీ కంపారిటివ్గా ఆలోచన చేస్తే అర్థం కావటానికి చెప్పే మాటలు భూలోకములో ఒక న్యాయము జరగవలసిన వ్యక్తికి ఒకవేళ అన్యాయము జరగవచ్చేమో, కానీ పరమ తండ్రి అయిన దేవుడు ఆయనట న్యాయము తప్పిపోకుండా ఆయన ఏం చేస్తాడంటే కనిపెట్టుచూ ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం. ఆయన నీతిమంతులను కనిపెట్టుచూ ఉంటాడు, అనీతిమంతులను కూడా కనిపెట్టుచూ ఉంటాడు. కానీ ఎవరికి రావలసిన ప్రతిఫలాన్ని ఆయన వారికి ఇస్తాడు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటాడు. దైవ గ్రంథములో కొన్ని మాటలు ఆలోచన చేస్తే యోబు గ్రంథములో 34వ అధ్యాయములో 12వ వచనములో సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఏమండి? సర్వశక్తిమంతుడు దేవుడు న్యాయము తప్పే దేవుడు కాదు. న్యాయమును ఆయన సమాధి చేసే దేవుడు కాదు. అందుకనే న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టుతూ ఉంటాడు అని ప్రభు యొక్క వాక్యం. 7వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. మనుష్యుల యొక్క ముఖాన్ని చూచి ఆయన చూచేవాడు కాదు, కానీ అంతరంగమును ఆయన చూచేదేవుడు, కనిపెట్టుచున్న దేవుడు అని మాట్లాడుతూ ముగింపుగా యెషయా గ్రంథంలో 59వ అధ్యాయములో 14వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని మాటలు మీకు వాక్యం జ్ఞాపకం చేస్తూ, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది అంటే న్యాయం అన్యాయముగా మార్చబడుతుంది లోకస్తులు. నీతి అట దూరంగా నిలుస్తూ ఉన్నదట. సత్యము సంత వీధులలో పడి ఉందట. ధర్మము లోపల ప్రవేశించలేకపోతూ ఉన్నదట. సత్యమే లేకపోయిందట. ఇది లోకములో ఉన్నటువంటి పోకడ ప్రియులారా. కానీ మన పరమ తండ్రి ఆయన అంటూ ఉన్నాడు, ఆయన కనిపెట్టుచూ ఉన్నాడు, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టుచూ ఉన్నాడు. ఉదయకాలపు ఆరాధనలో ఒకవేళ మన కుటుంబాలు ఏదైనా పరిస్థితుల్లో న్యాయము జరగకుండా అన్యాయము చేయబడి ఒకవేళ దేవుని సన్నిధిలో విలపిస్తుంటే మన ప్రభు అన్యాయస్తుడు కాదు, న్యాయస్తుడు. మన బ్రతుకులలో మన జీవితాలలో లోకస్తులు ఏ తీర్పు తీర్చినప్పటికీ దేవుడు మాత్రం అన్యాయము చేయక ఆయన సత్యమును కనిపెట్టుచూ ఉన్నటువంటి దేవుడు. అట్టి కృప మనం పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ వాక్యము సత్యము నాయన, నీ తీర్పులు సత్యములు ప్రభా. నాయన సత్యములు తండ్రి నాయన, నువ్వు బ్రతికిస్తున్న దేవుడవు వందనాలు. జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటారు, కుటుంబాలు దీవించండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి నాయన విశ్వాసులకు క్షేమము కలుగు చేయండి, రక్షణ కలుగు చేయండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.